అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి నిన్నటి వీడియో. మంగళవారం రోజు, శ్రావణ మంగళవారం రోజు నోములు ఉండేవాళ్ళు మంగళగౌరి నోములు అని, మళ్ళీ మంగళగౌరి రథం అని చేస్తారు. మాకేమీ రథము అవంతా ఏం లేదు. ప్రతి సంవత్సరము నా వివాహమైన 3వ సంవత్సరం నుంచి అప్పటి నుంచి నేను మంగళగౌరికి మంగళవారం అంటేనే విశేషంగా ఇంట్లో పూజ చేసుకుంటాం మేము. ఆ విధంగా ఇంకా మంగళవారము అమ్మవారికి పసుపు ముద్దతో అమ్మవారిని చేసి పుష్పాలతో అలంకరించుకొని అమ్మను కొలుచుకుంటాను. ఈ శ్రావణ మాసంలో పార్వతీమాత స్వరూపము, అన్నపూర్ణేశ్వరి, మంగళగౌరి అందరూ ఆమె కదా. అర్ధనారీశ్వరుడు అంటే భర్తలోనే సగము భాగం ఇచ్చింటాడు కాబట్టి వాళ్ళను శివపార్వతులను కొలిస్తే మనకు భార్యాభర్తల అన్యోన్యత కానీ పిల్ల పాపలతో సుఖశాంతులతో మనము సంతోషంగా దీర్ఘ సుమంగళిగా ఉంటామనేసి పార్వతిని మంగళగౌరి శ్రావణ మాసంలో మంగళగౌరి పూజలు చేసుకుంటాము. ఏదో నాకు తెలిసిన విషయం చెప్తాను. నేను ప్రతి సంవత్సరము చేసుకుంటాను. ప్రతి మంగళవారము దుర్గా స్వరూపం కానీ మా పార్వతీ మాతే కదా, ఆ విధంగా పూజ చేసుకుంటా. నేను ఏ విధంగా చేసుకున్నానో చూడండి. ఉదయాన్నే లేచిన నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని కొంతసేపు యోగా చేసుకొని ఇంకంతా ఇళ్ళంతా చెత్త నూకి మాప్ పెట్టేసి బయటంతా శుభ్రం చేసి ముగ్గులు వేసుకున్న. గోమాత వచ్చింది, గోమాతకు కానీ పసుపు కుంకం పెట్టేసి ఇంకా ఏదో మన ఇంట్లో ఉండేది పెట్టేసి అమ్మవారికి కానీ నమస్కారం చేసుకున్నాను. ఈ విధంగా కామాక్షి దీపము, మామూలు నిత్య దీపారాధన, నెయ్యి వేసుకొని దీపారాధన నెయ్యితో పెట్టుకుంటాను. ప్రతి మంగళవారం పెట్టుకుంటానండి కామాక్షి దీపము. ఈరోజు కానీ పెట్టుకుంటాను. మనము శ్రావణ మాసంలో మంగళవారం నేను పెసులు మొలక తిన పెసులైనా పెట్టచ్చు, లేదనుకో చెనుగులైనా ఆ విధంగా మొలకలతో వచ్చిన చెనుగులు కానీ పెసులు కానీ పెట్టచ్చు. పెసులు తొందరగా మొలకొస్తాయి, కానీ చెనుగులు అయితేనే చాలా లేటుగా వస్తాయి. నేను మంగళవారం రోజు వచ్చేసి ఎప్పుడు పెసులే పెడతాను. నేను ఇప్పుడు వచ్చేసి నా పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలు ఒకటి చేసుకోవాలి. తర్వాత నాకు తెలిసిన తర్వాత శ్రావణ మాసంలో మంగళవారము ఈ విధంగా పూజ చేసుకుంటే మంచిది అని అంటేనా పసుపు 2గా కలుపుతాను. ఒకటి వచ్చేసి వినాయకుడు, ఒకటి గౌరమ్మ అని చేసేసి నుదుటన పెట్టిండేది గౌరీమాత. మనము తలపైన పసుపు ముద్ద చేసినప్పుడు తలపైన పెట్టాలంట. ఆ విధంగా పెడితే వినాయకుడు అని ఆ విధంగా పెట్టేసి ఫస్ట్ వినాయకునికి పూజ చేసుకొని పుష్పాలు సమర్పించేసి ఒత్తి పత్తి పెట్టేసేసి పూజ చేసుకున్నా. మళ్ళీ ఇంకా నా దగ్గర శివపార్వతుల ఫోటో అంటే అరుణాచలం వాసుడిదే ఫోటో ఉండేది. అరుణాచల పార్వతి పరమేశ్వరుడి ఫోటో అది పెట్టుకొని ఇంకా వినాయకుడిని గౌరమ్మను పెట్టుకొని ఈ విధంగా చేసుకొని మనకు ఉండే దాంట్లో మనం ఏదో ఒకటి ప్రసాదం పొంగల్ పెట్టచ్చు, పులగం పెట్టచ్చు, మళ్ళీ వచ్చి పరమాన్నం పెట్టచ్చు. అమ్మవారికి చాలా ప్రీతికరమైనటివి ఇంకా బొబ్బట్లు ఏదైనా ప్రసాదం పెట్టచ్చు. ఈ విధంగా పెట్టుకొని ఇంకా నా దగ్గర చిన్న రోల్ ఉంది కదా, ఆ రోలుకు కానీ పసుపు పట్టించేసి కుంకుమ పెట్టేసి పసుపు పెట్టేసి అవి కానీ పెట్టేసుకొని అష్టోత్తరాలు చదువుకున్నాను. తాంబూలము పెట్టేసి నమస్కారం చేసుకున్నాను. మళ్ళీ అమ్మవారికి పాట పాడుకున్నాను. ఇంకా మంగళం హారతి ఇచ్చేసి మా శ్రీవారికి కానీ పాద నమస్కారం చేసుకున్నాము. ఆ విధంగా పర్వదినాల్లో భర్తకు నమస్కారం చేసుకుంటే మనకు మంచిది. నాకు తెలిసిండేది చెప్తాను. మరే వచ్చేసేసి సోమవారము రాత్రి ఇంటికి వచ్చేప్పుడు ఆయన డ్యూటీ నుంచి వచ్చేప్పుడే నేను గాజులు తీసుకురండి అమ్మవారికి పెట్టాలంటే తీసుకొని వచ్చినాడు. అమ్మవారి పూజల కోసము మనకు కావాలన్నప్పుడల్లా తెచ్చుకోవాలనేసి నేను ఒక్కసారి తెచ్చుకుంటాను. ఇవి వచ్చేసి 250 రూపాయలు పన్నాయంట. 11 డజన్లు. మనకు ఒక్కొక్క డజన్ కొంటేనా 35-40 దాకా ఉంటాయి. ఈ విధంగా కొంటేనా మనకు 16-17 రూపాయలు పడతాయంట. నాకు కానీ సరిగ్గా తెలియదు. ఈ విధంగా ఒక్కసారి తెప్పించుకుంటాను. ఎప్పుడన్నా పూజలకు మనం అమ్మవారికి ఒడిబియ్యం ఇవ్వాలన్నా అట్లా అప్పుడు అంతా ఉపయోగపడతాయి అనేసి ఒకసారి తెప్పించుకుంటాను. ఇవి ఇప్పుడు ఆ కలర్కు 4 చొప్పున అమ్మవారికి పెట్టేసినాను.
తాంబూలంలో ఏమేమి పెట్టినానంటే 3 తమలపాకులు, మనము అమ్మకు అదే మనము పచ్చకర్పూరం, ఏలక్క, లవంగం, చెక్క అంతా పచ్చ అవన్నీ వేసి నేను మిక్సీ పట్టుకుంటాను. అవన్నీను మరి ఈ 4 గాజులు అమ్మవారి ముందర సమర్పించేసిన 2 అరటి పండ్లు ఈ విధంగా అమ్మవారికి పెట్టేసి నమస్కారం చేసుకున్నాను. ఇంకా పెసులు మరి వచ్చేసి పులగం పెట్టేసి నమస్కారం చేసుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను. మంగళవారం రోజు ఈ విధంగా చేసుకున్నా. మరి వచ్చేసేసి ఇంకా చిన్న పాట పాడినాను. అది ఏం పాట అంటేనా చెప్తా, నేను పాడతా చూడండి. అన్నపూర్ణేశ్వరి కానీ అదే అమ్మవారే కదా మనకు. అన్నపూర్ణేశ్వరి అన్న అమ్మే. మరి వచ్చేసేసి అన్నపూర్ణేశ్వరి దగ్గర కానీ ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నాలేండి పూజ. మనకుండే దాంట్లో పూజ అలంకరణ. అమ్మ మంగళం జగదంబ మంగళం, మంగళారూపిణి గౌరి మంగళం. అంబ మంగళం జగదంబ మంగళం, మంగళారూపిణి గౌరి మంగళం. గౌరి మంగళం శర్వాణి మంగళం, శర్వాణి మంగళం. చదువులమ్మ శారదాంబ నీకు మంగళం. అంబ మంగళం జగదాంబ మంగళం, మంగళారూపిణి గౌరి మంగళం. మంగళారూపిణి గౌరి మంగళం. మాత మంగళం జగన్మాత మంగళం, అన్నపూర్ణేశ్వరీ దేవి మంగళం. అన్నపూర్ణేశ్వరీ దేవి మంగళం. అంబ మంగళం జగదాంబ మంగళం, మంగళారూపిణి గౌరి మంగళం. అంబ మంగళం జగదాంబ మంగళం, మంగళారూపిణి గౌరి మంగళం. ఈ విధంగా అమ్మవారి పాట పాడుకున్నాను. హారతి ఇచ్చేసి మరి వచ్చేసి సాంబ్రాణి వేసిన తర్వాత పాట పాడుకున్నాలేండి. ఫస్ట్ హారతి ఇచ్చేటప్పుడు ఆ పాట పాడుకున్నాను. సాంబ్రాణి వచ్చేసి బొగ్గులతో కానీ, మన దగ్గర మనం టెంకాయ కొడతాం కదా, కొబ్బరి చిప్ప ఉంటుంది చూడండి, అది కానీ, ఇంకా ఆవు పిడకలు దొరికితే అవి కానీ, మనం వచ్చేసి స్టవ్ వెలిగించేసి చీరల గెంటు ఉంటుంది చూడండి, దాని మీద పెట్టేసి స్టవ్ మీద పెట్టినామంటే 1-2 నిమిషాలకే బొగ్గులు తయారవుతాయి. ఈ విధంగా బొగ్గులు బాగా అసలు 2 నిమిషాలకంతా బాగా తయారవుతాయి. మనకు సాంబ్రాణి ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల చాలా మంచిది. ఇంట్లో ఏమన్నా కలతలు ఉన్నా, ఇంకా నెగిటివ్ ఎనర్జీ, ఇంకా మన మీద ఏమన్నా చెడుగా చెడుగా మన ఇంటి వైపు ఉన్న చూపులున్నా అట్లాంటివన్నీ పోతాయి చూడండి. సాంబ్రాణి ధూపము ఇట్లా పర్వదినాల్లో వేసుకుంటే ఇంకా అంతా అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి ప్రసాదం ఇద్దరము చేతిలోకి తీసుకున్నాము. ఇంకా పెసులు, ఇంకా నిన్న చవితి రోజు చలివిండి చేసింటి కదా, అది చేసినాను. మరి పొంగల్ చేసినా కదా, పొంగలి శనక్కాయ పచ్చి పులుసు అంటారు, అది చేసిన. ఇంకా రైస్ లేక కానీ అన్నం ఒకటి చేసుకుంటే సరిపోతుంది అనేసి ఈ విధంగా ఫస్ట్ ప్రసాదం పెట్టేసినాను. మా శ్రీవారు తినేసినారు. నా ప్రసాదం వచ్చేసి అన్నపూర్ణ దగ్గర పెట్టింటాం కదా, అవిను ఇంకా నెయ్యి వచ్చేసి పక్కకు వచ్చేసింది. అమ్మవారికి ప్రసాదం పెట్టిన దాంట్లో కాస్త నెయ్యి వేసి పెట్టింటే మళ్ళీ చలివిడి, నల్ల చలివిడి అంటే నాకు చాలా ఇష్టం. మా శ్రీవారికి తెల్ల చలివిడి అంటే ఇష్టము. ఎవరికి నచ్చింది వాళ్ళు వడ్డించుకున్నాము. ఈ విధంగా నా టిఫిన్ వచ్చేసి ఆ విధంగా తిన్నా. ఇంకా మా శ్రీవారు ఇంకా కొంచెం పొంగల్ పెట్టుకొని తినేసి బయలుదేరినారు. నేను వచ్చేసి లంచ్కి వచ్చేసి పొంగలు, శనక్కాయ పచ్చి పులుసు తిన్నాను. అంతవరకు అమ్మవారి అవి ఇవి పాడుకుంటా బాగా దేవాలయానికి కానీ పోయి దర్శనం చేసుకొని, నాకున్నప్పుడు మటుకు భగవంతునికి టైం మటుకు బాగా కేటాయిచ్చేస్తాను. ఎందుకంటేనా నాకు హెల్త్ బాగాలేదు, ఎప్పుడు చేయకోకుండా నిలిచిపోతాను కానీ నాకు తెలియదు అనేసి నాకు బాగా తెలుసు. నేను ఒకప్పుడు అనుభవించినాను. ఆ విధంగా కొంచెం టైం దొరికిందంటే అమ్మవారిది ఏదో ఒకటి చదువుకుంటా, అమ్మవారి నామం చదువుకుంటా, ధ్యానం చేసుకుంటా, ఆ విధంగానే గడుపుతాను. నేను ప్రశాంతంగా ఎంతసేపు ఉండడానికే ప్రయత్నిస్తాను.
ఆ విధంగా ఉంటే కొంచెం ఆరోగ్యం బాగుంటుంది నాకు. లేదనుకో కొంచెం ఏమైనా టెన్షన్ పడినా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా కానీ కొంచెం ఎక్కువ అవుతుంది. అందుకే మా శ్రీవారు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఎవరు నాకు ఏంది చెప్పరు. ఇంకేదన్నా నాకు తెలిస్తేనే ఇంకా నేను టెన్షన్ పడతాననేసి ముందే చెప్పరు. మనము ఆ రైస్ వండుకుంటాం చూడండి, రైస్ చూపిస్తాను కదా, ఆ గంజి పడేయకండి, చాలా మంచిది. కుక్కర్లో ఎప్పుడన్నా అర్జెంట్ అన్నప్పుడు చేసుకోండి, గిన్నెల్లో చేసుకొని తినడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా వచ్చేసి ఇత్తడి గిన్నెలు కానీ స్టీల్ గిన్నెలు కానీ, అందరూ ఇత్తడి గిన్నెలు కొనాలంటే కొనలేము, స్టీల్ గిన్నెల్లో చేసుకోండి. సిల్వర్ గిన్నెలు పక్కన పెట్టేయండి. బాగా నీళ్ళు ఎక్కువ వేసుకున్నామంటే అన్నం అనేది బాగా ఉంచుతాము, లేదని తక్కువ నీళ్ళు వేసుకున్నామంటే స్టీల్ గిన్నెలో తొందరగా మాడుతుంది అనేసి మనం చాలా మటుకు వాడుకోము. ఇప్పుడు నేను గంజి ఉంచినా కదా, అది ఏ విధంగా సూప్ చేయాలో నేను రేపటి వీడియోలో పెడతాలేండి, చేసుకున్నాను. ఈ విధంగా చేసుకొని అది తాగడం వల్ల కానీ మనకు కడుపు నిండుగా ఉంటుందంట. వెయిట్ తగ్గాలనుకుంటామే వాళ్ళు కానీ తాగితేనా మంచిది. ఈరోజు ఉంచి రేపు ఉదయాన్నే తాగితే మంచి బ్యాక్టీరియా దాంట్లో పుడతాయంట. ఆ గంజి తాగడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఉత్తదైనా కొంచెం ఉప్పు వేసుకొని తాగొచ్చు. అప్పుడు పెద్దలైతేనా ఉదయాన్నే లేచి సద్దన్నం లేక ఆ గంజి వేసుకొని కానీ తాగి వెళ్తారంట పనులకు. మనం మరొక వీడియోలో కలుద్దాం.